జనగలం న్యూస్ కి స్వాగతం. గుంతకల్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య క్లబ్ ఆటో డ్రైవర్ల ఆవేదన, ఆరోగ్యం బాగులేకపోయినా మాకు రెస్టు లేకుండా విధులు నిర్వహించాము. బండి మెయింటెనెన్స్ కు కూడా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టాము. 11 నెలలు మాతో పని చేయించుకున్నారు, కానీ జీతాలు ఇవ్వడం లేదు. దయచేసి మాకు జీతాలు ఇప్పించండి. గతంలో మాకు 11 నెలల నుంచి జీతాలు లేవు. మాకు ఇబ్బంది అయిపోయింది చాలా. ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదు. కమిషనర్ అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటూనే ఉన్నాడు. అట్లా 2 కమిషనర్లు మారారు. మా సూపర్వైజర్ని అడిగితే ఇస్తాం అని చెప్పి ఇంతవరకు తెచ్చారు. అందులో ఏమంటే మమ్మల్ని ఎక్కించుకునేటప్పుడు మీకు 2 నెలలు 3 నెలలు కానీ జీతాలు మేము ఇప్పిస్తామని మల్లికార్జున రెడ్డి చెప్పారు. ఆయన పోయాక ఎవరు పట్టించుకోవడం లేదు. దానికి మా కష్టాలు ఎక్కువైపోయినాయి. 11 నెలలుగా అట్లే పని చేసినాము. ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కానీ ఏం బండి మెయింటెనెన్స్కు సగం లేదు. 11 నెలలకు మా జీతాలు సగం రావడం లేదు. ఏమడితే రెడ్డి ఏజెన్సీ పై నుంచి రావాలంటున్నారు. గుంటకల్ మున్సిపాలిటీ వారు మాకైతే ఎటువంటి సంబంధం లేదంటున్నారు. ఏమున్నా పై నుంచి వస్తే లెటర్ వస్తే ఇస్తామంటున్నారు. కానీ మాకు ఇంతవరకు ఏ సమాచారం ఇవ్వడం లేదు. మేము ఎట్లా జరపాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలండి? బండి మెయింటెనెన్స్ సగం లేదండి, డ్రైవర్లే చూసుకుంటున్నారు. ఏం పంచర్ అయినా ఏమైనా డ్రైవర్లే చూసుకుంటున్నారు. మేడే నడుపుకుంటామండి. నమస్కారం, నా పేరు దిలీప్. నేను క్లాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. 11 నెలల నుంచి పనిచేస్తున్నాను. ఏం సమస్య వచ్చినా కానీ ఖచ్చితంగా నువ్వు నిధుల్లో పాల్గొనాలా. మమ్మల్ని ఎంత టార్చర్గా అంటే డైలీ ఖచ్చితంగా మాకు ఒక రెస్ట్ లేదు, ఒక ఇది లేదు, మాకు ఏం ఆధికం రావడం లేదు. పైనుంచి డ్యూటీకి వచ్చినా 1 ట్రిప్పు 2 ట్రిప్పులు కొట్టాల్సిందే తప్పదు అని మాకు ఎంత ఇది చేస్తున్నారు. అయినా కానీ భరించి పని చేసుకుంటూ మేము జీవనము 11 నెలలు గడిపినాము. హాస్పిటల్కి పోవాలన్నా కానీ చూపించుకునే పరిస్థితి కానీ లేకున్నట్ల చిన్నపిల్లలు, మాకు 2 ఆడపిల్లలు, అందరికీ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చూసుకునే శక్తి ఇది లేదు. మా క్లాబ్ డ్రైవర్ ఒకరు ఆయన మేము లారీ డ్రైవరు ఏదంటే గుంటకల్లో సమస్య చేసేకి వచ్చినాము. ఏదో వర్కరు మేము డ్రైవర్గా వచ్చినాము. ఇది మా పరిస్థితి. మాకు 11 నెలలు అయింది జీతాలు ఇవ్వలేక మాకు నిలబెట్టేసుకున్నాము. మా పరిస్థితి ఎవరిని అడిగినా కూడా, కమిషనర్ అడిగినా ఇంకోరిని అడిగినా ఎవరిని అడిగినా కూడా మా సమస్య పట్టించుకోలేదు. మా పరిస్థితి ఇది. మాకు దిక్కు ఎవరిని అడగల? ఇది మా పరిస్థితి. ఇప్పుడు బండ్లు నిలబెట్టేసినాము. మాకెవరు దిక్కు? ఏం కథ? ఎవరిని అడగల? పని అంటే చేపించుకున్నారు, సూపర్వైజర్ చేయించుకున్నారు, కమిషనర్ చేయించుకున్నారు, మున్సిపాలిటీ గుంటకల్ అంతా మొత్తం స్టేట్ లెవెల్లో మాకు చేయించుకున్నారు. ఈడంతా గుంటకల్లో మాకెవరు సహాయం చేయలేదు. పనికి పోవాలి మేము, మాకెవరు ఆదుకోవడం లేదు. మా పరిస్థితి ఇది. చేయండి.